అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో అయితే ఇప్పటిదాకా అయితే పొద్దుగాలు వచ్చినాం. పొద్దుగా వచ్చి పైపులు అయితే అన్ని ఇక పరుస్తాం మొన్న చెప్పినాం కదా. ఇక పొద్దుగా టైం లేకుండే ముగ్గురమే వచ్చినాం. మా అబ్బాయి కూడా వచ్చినాం. ఇక కొంచెం ఇబ్బంది అయింది. ఇప్పటిదాకా అయితే కష్టపడి పైపులు అన్ని వరిసేసినాం మొత్తం. ఇక చూడండి, ఇక చూస్తారు కదా, ఆల్మోస్ట్ అన్ని పైపులు అయితే మొత్తం వరుసలు అయిపోయింది. అదే వన్ సైడ్, మన 2 సైడ్ డ్రిప్ కదా. ఇప్పుడు ఇక్కడ పదన కనిపిస్తున్నాడు, ఆ పదన కాడికి ఇటు ఒక సైడ్, అక్కడ సైడ్ కింది మంది వేరే ఇతనం పెడదాం అనుకున్నాం కదా. ఎట్లయినా ఇక్కడ సైడ్ అయితే ఆల్రెడీ పైపులు మొత్తం బరి చేసినాం, వరుసలు అయిపోయింది. ప్లస్ ఇక్కడ వాటర్ టెస్టింగ్ చేస్తామంట. అంటే కొంచెం ఏడాడు కారుతాయి చెట్లు పెట్టాలంటే మనకైతే మనం టమాటా నారు పెట్టాలనుకుంటున్నాం కదా. దానికోసం పదన అయితే ఫస్ట్ ఉండాలి. పదన లేకపోతే మనకు వర్కౌట్ కాదు. సో అందుకే మేమైతే ఇప్పటిదాకా అయితే టెస్టింగ్ అయితే చేస్తున్నాం. అంతా వాటర్ టెస్టింగ్ చేస్తున్నాం. అట్లే ఇక సంపులో కూడా ఎప్పుడు మనం ఇక సంపు నీళ్ళు కూడా ఫుల్ అయిపోయినాయి. ఇక మనకు కూడా కొంచెం నీళ్ళు ఖాళీ చేసిన అయితే మళ్ళీ మోటార్ పని చేస్తుందని చెప్పేసి కొంచెం అయితే నీళ్ళు అయితే ఖాళీ చేస్తున్నా. రేపు వీలైతే రేపు పొద్దుగాల మాత్రం ఖచ్చితంగా 100% మనకైతే నారు వచ్చేస్తుంది. ఈరోజు ఈవినింగ్ చెప్పేది సార్, రేపు నైట్ వీకి పొద్దుగాల మనకు బస్సులోకి వచ్చేస్తుంది. ఇప్పుడైతే చెప్తాము. ఇంకా చెప్తే మన నార వెళ్తుంది, బయటకు వెళ్తుంది. అటు నుంచి మనకైతే మదనపల్లి టమాటా పెడుతున్నాము, సావో సీడు అని చెప్తా. ఇంకో మళ్ళీ ఒక వీడియో దాని గురించి మొత్తం డీటెయిల్స్ చెప్తా. అయితే ఇంకొకటి వచ్చేసి మనకు ఇవి అక్కడ గేట్ వాల్స్ కనిపిస్తున్నాయా, అవి అక్కడ కనిపిస్తుంది దూరం నా వెళ్ళి ఇక్కడ. ఆ గేట్ వాల్ నుంచి ఇక్కడ మన ఎండింగ్ ఉంది కదా, మన ఎండింగ్ దాకా మన ల్యాండ్ వచ్చేసి ఇక్కడ సైడు ఎన్ని ఉన్నాయంటే పైపులు ఎన్ని ఉన్నాయి, 48, 45, 50 బిలో ఉన్నాయండి. ఇక 50 బిలో పైపులు. వీటికి వచ్చేసి మనం అన్ని జాయింట్లు కొట్టినాం కదా. ఈ జాయింట్లు కొట్టిన పైపులు కూడా వచ్చేసి మనకు హోల్స్, అదే మనకు వాటర్ గారే హోల్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ గారే హోల్స్ కూడా ఎన్ని ఉన్నాయంటే ఓవరాల్గా ఒక్కదానికి 96, 97, 98, 100 బిలో ఉన్నట్టు. ఇక ఓదానికి 95 ఉండొచ్చు, ఓదానికి 80 ఇట్లుంది కదా. ఇక ఇటు సైడ్ గట్టి కనిపిస్తుంది. అటు సైడ్ ఆ డిస్టెన్స్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది జాయిగా, అంటే కరెక్ట్ కొలిచినట్టు ఉంటుందా, కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది ఎట్లయినా, దాన్ని బట్టి చెప్తున్నా. ఇక మొత్తంలో అయితే ఇక పైప్ అయితే వరుసలు అయిపోయింది. ఇక వాటర్ టెస్టింగ్ ఇప్పుడు సాయంత్రం దాకా మనకు కరెంట్ ఎట్లయినా ఉంటుంది. అప్పటి వరకు వాటర్ టెస్టింగ్ కంప్లీట్ అయిపోతుంది. పదనం కూడా అవుతుంది మనకు మంచిగా, చెట్లు పెట్టడానికి మంచిగా సెట్ అవుతుంది. ఏళ్ళు మంచిగా పట్టుకోవాలి కదా, ఓకేనా. ఇప్పుడైతే మేమైతే సంపు దేశం నుంచి ఒక్కసారి కూడా ఈత కొట్టలేదు ఎప్పుడు. ఇక మేము ఈత కొడదామని అనుకున్నాం వాస్తవానికి. ఇక మా బామ్మది కూడా వచ్చేసి ఇప్పటిదాకా మా మస్తు సాయం చేస్తున్న వాడు కూడా ఇక ఉండేప్పటికీ. ఇక నెక్స్ట్ ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ ఆయన వెళ్ళిపోతాడు. ఇక మాకు ఓడి ఉండడు. ఇక మేము ఇద్దరమే మాకు ఇద్దరికే ఇబ్బంది అవుతుంది. సో మనమైతే మేము ఎప్పుడు ఈత కొట్టగానే మీరు ఎప్పుడు చూడలే కదా మన సంపులో. నేను కూడా ఎప్పుడు దిగలేదు, ఈసారి ఫస్ట్ టైం సంపులో కొంచెం మోటార్ బంద్ చేసి అలా దిగాలి. ఎందుకంటే మీరు కూడా చెప్తున్నా, మేము ఈత కొట్టిన మీరు కూడా ఈత కొట్టకండి. ఎందుకంటే అలా కరెంట్ కూడా ఉంటుంది కాబట్టి బై మిస్టేక్ ఏమైనా ప్రాబ్లం ఉంటుంది. మోటార్లు బంద్ చేసి కాసేపు మనము తాను చేసిన సేపు మోటార్ అయితే బంద్ చేస్తాం. మోటార్ బంద్ చేసి మనమైతే ఇప్పుడు సంపులోకి అయితే దిగుతాం, ఈత కొట్టడం చూద్దాం. నువ్వు ఎప్పుడు చూసినావు ఈత కొట్టగా? ఇప్పుడు తెలియదు కదా. ఓకే, ఇప్పుడైతే మనం వెళ్దాం. సౌజ కూడా తెలియదట, మనం పిల్లలు ఎప్పుడు కూడా పోయి ఎడ చూసినాం కానీ, అందుకే ఇప్పుడు ఒకసారి చూపిస్తా. ఓకేనా, వెళ్దామా? సో చూస్తారు కదా, సంప అయితే ఫుల్ నిండింది. ఏమున్నా ఒక అర్ధ కదా మటు ఇటు కొంచెం తక్కువ నీళ్ళు ఉన్నాయి. ఇక ఫుల్ అయితే ఫుల్ అయినాయి. ఇప్పుడైతే మనకు ఆల్రెడీ మోటార్ నడుస్తుంది, చాలా నీళ్ళు వస్తుంది పోరు. అదైతే సంపు మోటారు. మనం వాటర్ టెస్టింగ్లో చూసారు కదా మీరు. ఇక్కడ సైడ్ నీళ్ళు ఆగిపోయింది మోటార్ మా రిజిది ఇక్కడ అక్కడ కనిపిస్తుంది, సన్నగా వస్తుంది జరని. అదేమో బోరు. ఆ వాటర్తో మనం చెప్పినాం కదా, అక్కడ ఆ వాటర్తో వాటర్ స్టోరేజ్ చేసుకొని ఇప్పుడు ఈ సంపులో మోటార్ ఉంది కదా, దీంతో మనం పంపింగ్ అయితే చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు చూడండి, మేమైతే ఇక నీళ్ళు అయితే బస్సు కలర్ఫుల్ ఉన్నాయి. ఇలా చేపలు వేయొచ్చా వేయొద్దని ఒక డౌట్ ఉంది నాకు అసలు వాస్తవానికి. పరదల బతకని ఒక నమ్మకం, అంటే నాకు అట్లా అనిపిస్తుంది. మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయరు, అంటే వేయొచ్చా వేయొద్దా అనేది కామెంట్ అయితే పక్క చేయరు. వచ్చేసి మేమైతే ఇప్పుడైతే ఇక మా బామ్మని సపరేట్గా అనుకున్నాం. ఆల్రెడీ అలసిపోయాడు. ఆ ఊరంకు మస్తు గడ్డి ఉండే అసలు నిజంగా చెప్పాలంటే. ఆ గడ్డి అంతా ఎక్కినాము, మస్తు దమ్దమైంది ఇప్పటిదాకా. ఇక చూడండి, ఇప్పుడు ఈ సంపులో మేమైతే ఈత కొట్టబోతున్నాం. ఓకేనా. సాపడాక ఇంటికి అన్నాడు ఊరి. మంచిగా ఇగో నీళ్ళు లేపుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, చూసిరు కదా. చూడ్రి రీతిని విష్ పెట్టినాడు, వద్దు నువ్వు. మీది కూడా మంచి కూడా చెప్పిలే నీకు. కాళ్ళు ఏడున్నాయి అల్లా, కాళ్ళు కింద ఉన్నాయి. నీళ్ళలోనే నిలబడ్డారా ఇప్పుడు? కూకున్నాడా దరిలేదా?
దరిలో కూర్చున్నావా ఇలా లీవాడని ఇప్పుడు ఏ నువ్వు వద్దున్నాడు గింతే లేవు నడువురు మీరు ఇంటికి ఏమో సైకిల్ లేకుండా ఒక్కొక్క గంట ఏముండదు ఇక్కడ పెద్ద ఆడు మీ నీళ్ళలో ఆడితే భయం అవుతుంది నాకు నడువురు ఫస్ట్ నీళ్ళు ఎట్లా మింగుతాడు చూడు నేనా సార్ నడువురు ఎక్కురియా అందుకే వంటున్నా నాదా ఆడ దుగ్గిడికి వచ్చినారా గింత మంచిగా గంటల పోనీ తిరుగుదా తీయదా అవి డాడీ తీసుకుంటా డాడీ తీసుకుంటా వాడైతే నడువురి ఆ నీళ్ళు మింగుతూనే వస్తాడు ఓడి పాడా